కార్యక్రమం, ఎక్కడికెక్కడికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు రిగ్ చేసుకునే కార్యక్రమం, ఎస్సీలని బీసీలని ఓట్లకు రాకుండా కొట్టి తరివేసిన కార్యక్రమాలు అన్ని వీడియోలు రిలీజ్ చేస్తే తెలుస్తుంది ఎవరు దౌర్జన్యాలు చేశారో, ఎవరు అరాచకాలు చేశారో, ఈ రాష్ట్రంలో ఎవరు హింసాకాండాన్ని ప్రోత్సహించారో అన్ని కూడా బయటకు వస్తాయి. అలా కాకుండా రామకృష్ణారెడ్డి గారే తప్పు చేశారు, రామకృష్ణారెడ్డి గారే రౌడీజం చేశారు, రామకృష్ణారెడ్డి బిడ్డ తల కూడా బగిలింది, అది కనిపించట్లేదా? తన 20 సంవత్సరాల బిడ్డని 26 కుట్లు 5 కుట్లు పడ్డాయి, వాళ్ళ డ్రైవర్కి 18 కుట్లు పడ్డాయి, అది కనిపించట్లేదా? వాళ్ళకి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ ఆ పచ్చ మీడియాకి ఏ విధంగా కొట్టారన్న సంగతి కనిపించట్లేదా? బుడగ జంగాల మీద దాడి చేసింది కనిపించట్లేదా? ఎస్టీలు ఓట్లు వేస్తుంటే వాళ్ళని కొట్టి బయటికి తరిమేసింది కనిపించట్లేదా? రాడ్లతో తుమ్మరుగుంటలో ఈవీఎంలో రాడ్లతో పోయి ఈవీఎంలో పాల్గొట్టింది కనిపించట్లేదా? అంటే ఎన్ని మీద కూడా ఈసీఐ ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాలి, ఇంపార్షియల్ గా వ్యవహరించాలి. ఈ విధంగా ఖచ్చితంగా అయితే లీగల్ కోర్సులో ఖచ్చితంగా మేము ఫైట్ చేస్తాం. తప్పకుండా ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని తెలియజేస్తాం. నిజంగా చెప్పాలంటే ఆ రోజు ఎమ్మెల్యే గారు ఓటేసుకొని మేము ఊరికి పోదామంటే 4:30కి స్టార్ట్ అయితే 6 గంటల కంటే బండి కారుని 20లో నడుపుతారు. మా వాళ్ళ కాన్వే పెట్టి చిన్నగా అంటే దాన్ని ఏదో విధంగా డ్రాగ్ చేసుకునే పోయే విధంగా. అప్పుడు మేము అలా కాదు, తొందరగా ఓవర్టేక్ చేసుకోపోయి తొందరగా పోయి ఓటేసే పరిస్థితి ఈరోజు ఎమ్మెల్యే గారికి కూడా వచ్చి తీసుకొచ్చారు. అంటే అంత పగడబందీగా అంత ఎమ్మెల్యే గాని వాళ్ళ తమ్ముడు గాని ఎక్కడా పెద్ద తిరగకూడదు. ఈ గ్రామాలలో ప్రశాంతంగా తెలుగుదేశం పార్టీ రిగ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి 4 గ్రామాలు 8-9 బూతుల్లో ఇష్టానుసారం ఓట్లు వేసుకోవచ్చు, ఎస్సీబీసీలను కొట్టేయచ్చు అని చెప్పి ఆ విధంగా ఒక ప్రణాళికబద్ధంగానే వాళ్ళు సీఏలను తీసుకురావటం గానీ 3 రోజుల క్రితం గానీ పోలీస్ అంతా కూడా ఆ రోజు ఎస్పీ గారు ఒక మాచర్లే సత్యనపల్లిలో 56 మంది తలకాయ బాలుగా పోయినా సత్యనపల్లి పోలా, కొత్త గణేశం పాడే సంబంధించి ఊర్ల మీద పడుతున్నా కనీసం ఊరు విసిట్ చేయాల. కేవలం మాచర్లలో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ చేత రిగ్గింగ్ చేయించాలా, తెలుగుదేశం పార్టీ వాళ్ళని మీకు సపోర్ట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏ విధంగా అరికట్టాలా. 7:30కి స్టార్ట్ అయింది దాడులు ముట్టుకూరులో, 7:30కి స్టార్ట్ అయ్యారు. ఆడ నుంచి కొత్త మొదలు పెడితే అన్ని ఊర్లు చేసుకుంటా వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత ఊర్లో డీఎస్పీని పెట్టారు, కేపీగూడెంలో డీఎస్పీని పెట్టారు, అక్కడ ఎందుకు పెట్టలా? దీంట్లో స్పష్టంగా తప్పకుండా అన్ని మీద విచారణ జరపాలా, ప్రజలకు కూడా అన్ని తెలియజేయాలా. ఈ విధంగా అన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేయమని మాత్రం ఎలక్షన్ కమిషన్ కోరుతున్నాం. లెటర్ రాశారు. తుమ్మరకోట, ఒప్పిచెర్ల, పాల్వాయి గేటు, చింతపల్లిలో ఈ విధంగా రిగ్ జరుగుతుంది, ఇక్కడ రీపోలింగ్ పెట్టమని అదే రోజున 3 గంటలకి లెటర్ రాస్తే కూడా ఏం పర్వాలేదు, పోలీసుని పెట్టుకుని మేము రిగ్ చేసుకుంటున్న విధంగా ఆ పగిలిపోయిన ఈవీఎంల దగ్గర కూడా ఇంకో కొత్త ఈవీఎం తీసుకొచ్చి పోలింగ్ జరిపారు. కానీ పోలీసులు అండని పెట్టి టీడీపీ వాళ్ళు చేయించారు. కానీ రీపోలింగ్ చేయించాలని ఆలోచన కూడా రాదు. కనీసం తన అభ్యర్థి పోయి ఏజెంట్ గా కూర్చుంటాడు కదా, అవసరమైతే ఎమ్మెల్యే గారైనా కూర్చొని ఇది ఓటుందా లేదో చూసుకునే అవకాశం కూడా ఎమ్మెల్యేకి కానీ ఎమ్మెల్యే సోదరులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వలేదంటే పోలీసు అంటే ఏ విధంగా? ఎందుకంటే 500 మంది 1000 మంది వాళ్ళు ఉన్నప్పుడు బీసీలు ఎస్సీలు వచ్చి ఓటు ఎలా వేస్తారు? ఏజెంట్ గా కూర్చొని కర్రలు తీసుకొని కొడతా ఉంటే ఆ కుమ్మరికోట్లో మీరు చూశారు ఏ విధంగా రాడ్డులతో కొట్టారు. ఏజెంట్ తలకాయ బాలు కొడితే భయం ఉంటుంది కదా, కనీసం ఎమ్మెల్యే పోయి నేను లోపల కూర్చుంటే ధైర్యం ఇస్తాను అని అంటే కూడా దానికి కూడా ఒప్పుకోలేదు తెలుగుదేశం పార్టీ. కనీసం అయినా రీపోలింగ్ చేయించాలనే ఆలోచన ఎలక్షన్ కమిషన్ ఎందుకు రాలేదు? ఇంతకన్నా చాలా గతంలో తీసుకుంటే చాలా తక్కువ గొడవల ప్రాంతాల్లోనే రీపోలింగ్ జరిగింది. ఇట్లాంటి పెద్ద ఎత్తున పోలింగ్ జరిగిన దగ్గర రీపోలింగ్ ఎందుకు పెట్టట్లేదు? సో దీన్ని బట్టి స్పష్టమేమవుతుంది, ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కై ఉంది, ఇంపార్షియల్ గా వ్యవహరిస్తుంది, కుమ్మక్కైంది తెలుగుదేశం పార్టీతో. వాళ్ళకి ఎక్కడి నుంచి ఒత్తిడిలోనే మనకు తెలియదు. గతంలో మీరు తీసుకుంటే ఇంతకన్నా చిన్న గొడవలకే రీపోలింగ్ పెట్టారు కదా, ఇంత విధంగా బూతుల్లో పాల్గొట్టి ఎందుకు రీపోలింగ్ పెట్టట్లేదు? దీన్ని బట్టి అర్థం ఏంటి? తెలుగుదేశం పార్టీకి ఒత్తాసు పడుతున్నారు. అదే చెప్పేది, లోకేష్ రిలీజ్ చేయటము తెలుగుదేశం పార్టీ గ్రూపులు రావటం. నిజంగా ఒక అఫీషియల్ గా రిలీజ్ చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ లో నుంచో లేకపోతే ఎలక్షన్ కమిషన్ గ్రూపులు రావాలి. అలా కాకుండా తెలుగుదేశం పార్టీలో నుంచి రావటం, లోకేష్ ట్వీట్ చేయటం, ఎలక్షన్ కమిషన్ స్పందించడం. దీని మీద అసలు నేను అడిగేది ఏంటంటే ఎవరు లీక్ చేశాడు ఇది? సరే అది తప్ప ఒప్ప దాని గురించి నేను మాట్లాడలేదు. వెన్ ఇట్ ఇస్ ఎ కాన్ఫిడెన్షియల్ దాన్ని బయటకు వచ్చింది కదా, బయటకు వచ్చినప్పుడు కొరవ 9 ఎందుకు రిలీజ్ చేయట్లేదు? కొరవ 9 కూడా రిలీజ్ చేయాలి కదా. ఎలక్షన్ కమిషన్ ఎవరు చేశారో దాన్ని బాధ్యులు చేసి వాళ్ళ మీద యాక్షన్ కట్టాలి కదా. ఇట్స్ ఎ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ బయటకు వచ్చినప్పుడు అవి ఎందుకు తీసుకోవట్లేదు? దాని గురించి మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు చేపట్టాలా లేదా, ఇన్వెస్టిగేషన్ చేయాలా లేదా? ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం. అది ఎలక్షన్ కమిషన్ వదిలేస్తున్నాం, ఇంకెంతకన్నా మీ నైతికతకు వదిలేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news